మణి ఒక మృదువైన స్వభావం గల పల్లెటూరి అమ్మాయి. రమ మాణికి కవల సోదరి. రామాకి ముఖంలో అమాయకత్వం, కళ్లలో చురుకుత్నం కనిపిస్తాయి. సందీప్తో మాట్లాడేటప్పుడు ఆమె మోహంలో చిన్న సిగ్గు కనిపిస్తుంది. రమ, మణి యొక్క కవల సోదరి. చూడటానికి అచ్చం మణిలాగే ఉంటుంది, కాని ఆమె ముఖంలో కొంచెం ఎక్కువ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న ఏకైక తేడా రమ ఎడమ వైపు ఛాతిపై ఉండే ఒక చిన్న పుట్టుమచ్చ. రమ ముదురు రంగు లంగా ఓణీ ధరిస్తుంది. మంచి మనసున్న అమ్మాయి, కానీ మణి పెళ్లి తర్వాత తాను ఒంటరిగా మిగిలిపోయానన్న బాధ ఆమెలో కనిపిస్తుంది. అయినా ఆమె మానసికంగా చాలా ధైర్యవంతురాలు. సందీప్ ఒక ప్రశాంతమైన మరియు నిజాయితీగల పల్లెటూరి యువకుడు. దయ, ముఖంలో మంచితనం ఉంటాయి. ఎప్పుడూ మర్యాదగా మాట్లాడతాడు. రమని తన సొంత చెల్లిలా చూసుకుంటాడు. గ్రామస్తులతో మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడు. ఇద్దరు కవల అక్కాచెల్లెళ్ళు, మణి, రమ ఒకే రకమైన బట్టలు వేసుకుని ఇంటి ముందు నిలబడి ఉంటారు. సందీప్ తన భార్య ఎవరో పోల్చుకోలేక తికమక పడతాడు. కన్ఫ్యూజన్. చివరికి రమకున్న చిన్న పుట్టుమచ్చను చూసి సందీప్ మణిని గుర్తిస్తాడు. వీధిలో కొంతమంది ఆడవాళ్లు గుసగుసలాడుతుంటారు. రమ విచారంగా ఒంటరిగా ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్తుంది. వెనుక పెంకుటి ఇళ్లు కనిపిస్తుంటాయి. రమ ఏ తప్పు చేయకపోయినా అందరూ ఆమెను అపార్థం చేసుకున్నట్టు చూస్తుంటారు. మణి ఏడుస్తూ రమ చేతులు పట్టుకుంటుంది. రమ చిరునవ్వుతో మణిని ఓదారుస్తూ ధైర్యం చెబుతుంది. ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. ఇంటి లోపల మసక వెలుతురు వారి సోదర అనుబంధం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. గ్రామ సభ రచ్చబండ దగ్గర ఊరి పెద్దల ముందు సందీప్ ధైర్యంగా నిలబడి మాట్లాడతాడు. రమని సమర్థిస్తూ ఆమెకు అండగా గట్టిగా సమాధానం చెబుతాడు. గ్రామస్తులంతా నిశ్శబ్దంగా వింటారు. సందీప్ గొంతులో పౌరుషం మరియు గౌరవం ఉంటాయి. మణి మరియు రమ ఆనందబాష్పాలతో చేతులు కలుపుకుంటారు. వారి పక్కన సందీప్ గర్వంగా నిలబడతాడు.